హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటలో ఉన్న వెజిటబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇగోండి తోటలో బూజు గుమ్మడికాయ ఒకటి వచ్చింది. దాన్ని కట్ చేసుకున్నాను ఇలా 2 ముక్కలుగా. నేను కట్ చేయడానికి పనికిరాదు కాబట్టి అంకుల్ గారితో కట్ చేపించుకున్నాను. ఆ కట్ చేయించుకున్న ముక్కల్ని ఇగోండి ఇలా తిన్నగా చీలికగా లోపలగా గింజలు తీయకూడదు, పైన పెచ్చు కూడా తీయకూడదండి. నీట్గా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కోసుకోవాలి. అందులో పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఒక రాత్రంతా ఒక తెల్లని గుడ్డలో కట్టుకుంటే అలా నీరు వచ్చేస్తుంది. నేను నా గుమ్మడికాయకి ఒక పావు కేజీ మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి రాత్రే. దాంట్లో 10 పచ్చిమిర్చి, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంచిగా రుబ్బుకున్నాను. ఇదిగోండి ఇలా పేస్ట్ చేస్తున్నాను. పూర్తిగా ఫైన్ పేస్ట్ చేయకండి, గండ్రగా ఉండేటట్టు చూడండి. ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకొని వాటిని మనం ఒక తడి బట్ట మీద ఎండబెట్టుకుంటే కనుక ఒక 2 రోజులు బాగా కాసే ఎండలో ఎండబెట్టుకుంటే మనకు వడియాలు రెడీ అయిపోతాయండి. తడి బట్ట మీద వేసుకుంటే మనకు తీయడానికి వీలుగా ఉంటుంది. నేను ఇగోండి ఈ తడి బట్ట మీద పెట్టుకుంటున్నాను. క్రిందే నాకు మేడ మీద స్క్విరల్స్ ఉంటాయని.